ఇంగ్లీష్ మాట్లాడడానికి భయపడుతున్నారా? అయితే మీకోసమే ఈ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్. వెంటనే కాల్ చేసి జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు మోటివేషనల్ స్పీకర్ రాజేష్ గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాన్ని మనం డిస్కస్ చేద్దాం. హలో అండి, నమస్తే. నమస్తే మేడం. ఈరోజు ఒక సీరియస్ టాపిక్ అనొచ్చు. యాక్చువల్లీ నాకు థాట్ వచ్చింది ఏంటి అంటే, ఇప్పుడు Feb 14 అనగానే అందరికీ గుర్తొచ్చేది, ఎక్కువగా చాలామంది చిన్నపిల్లలైనా కానీ ఎవరికైనా గుర్తొచ్చేది వ్యాలంటైన్స్ డే అనే. ఎస్, చాలామంది గుర్తుపెట్టుకున్న విషయం, మర్చిపోయిన విషయం ఏంటి అంటే, అదే రోజున పుల్వామా అటాక్ కూడా జరిగింది. ఎస్, అదేంటి, మన ఆర్మీ పర్సన్స్ మనం ఇలా హ్యాపీగా ఉండడానికి లైఫ్ ఇచ్చి వాళ్ళు అక్కడ మరణించడం అనేది జరిగింది అక్కడ. ఎస్, సో ఈ డే ఎవరికి గుర్తుండట్లేదు. ఎస్. సో దీనిపైన మీ చర్చ, ఐ మీన్ లైక్ మీ వ్యూస్ ఏంటంటారు? ఫిబ్రవరి 14 ఏదో లవర్స్ డే అని ఇట్లా సెలబ్రేట్ చేసుకోవడం కాదు. పుల్వామా ఉగ్రదాడి జరిగింది ఆ రోజు. అవును, దాదాపు 40 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు మన ఇండియా కోల్పోయింది. అంటే అది సీసీ కెమెరాలో ఎవ్రీథింగ్ వీడియో కూడా వచ్చింది. జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో వాళ్ళు మొత్తం బ్లాస్ట్ అయిపోయింది. ఇది ప్రతి ఒక్క యూత్ ఈరోజు గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళకి సంబంధించిన నివాళి గడించాలి. 2019 ఫిబ్రవరి 14న జరిగిన ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు ఇప్పటి వరకు మన దేశంలో ప్రతి ఒక్క చోట, వీర జవాన్లు కావచ్చు, మన స్టూడెంట్స్ కావచ్చు, ప్రతి ఒక్క చోట ఫిబ్రవరి 14 అంటే వేరే కల్చర్ అయినటువంటి వ్యాలంటైన్స్ డే కాదు, మన దేశంలో జరిగిన ఒక వీర జవాన్లకి. ఫర్ ఎగ్జాంపుల్, మనం డైలీ తింటున్న ఫుడ్ రైతుల నుంచి వస్తుంది. అసలు ఇక్కడ తింటున్నాం, ఇక్కడ ఉంటున్నాం అంటే కారణం వాళ్ళు ప్రొటెక్షన్. సో జవాన్లు, రైతులు మన దేశానికి వెన్నెముక లాంటి వాళ్ళు. అలాంటి వీర జవాన్లను తలుచుకొని ప్రతి ఒక్క యూత్, యువత నివాళి గడించాలి. ఏదో నివాళి అంటే వాళ్ళు ఒక 40 మెంబర్స్ వీరమరణం పొందిరు అని ఏదో ఒక దీపం పెట్టేసి అట్లా ఉండడం కాదు. మనం కూడా ఒక దీపంగా వెళ్ళిపోవాలి అక్కడికి. నేటి యూత్ కూడా జవాన్లుగా మారాలి. సైన్యంలో చేయడం కానీ, దేశ సేవ చేయడం కానీ ఇట్లాంటివి చేయాలి. ఆ రోజు చాలామంది, ఎందరో, ఇప్పుడు మనం ఉంటున్నామంటే మనం ఒక్కరం ఏదో తింటున్నాం, డబ్బు సంపాదిస్తున్నాం, ఉంటున్నాం అని కాదు. ఇంత స్వేచ్ఛగా ఉండడానికి కారణమైన వాళ్ళ కోసం మనం ఇక్కడ మంచి కల్చర్ని బిల్డ్ చేయాలి. తెలియని వాళ్ళకి తెలియచేయాలి. ఆ రోజు నివాళి గడించాలంటే దేశానికి లోపల ఇంటర్నల్గా మనం ఎంతో సర్వీస్ చేయొచ్చు. జవాన్ల ఈ ఫిబ్రవరి 14న సేవా కార్యక్రమాలు చేయొచ్చు, ఒక అందరికీ తెలియజేయచ్చు. మనమంతు సహాయంగా, అంటే సోల్జర్ అంటే లైక్ ఓన్లీ యూనిఫామ్ వేసుకొని అట్లా ఉండాలని కాదు. ఇప్పుడున్న యూత్, యువత, ప్రతి ఒక్క వ్యక్తి ఒక సోల్జర్లా ఉండాలి వాళ్ళ ఫ్యామిలీకి. వాళ్ళ ఇన్స్పిరేషన్. ఎందుకంటే వాళ్ళకి ఉగ్రదాడి జరిగి చనిపోయిండు. సో ఇక్కడ ప్రతి ఒక్క మనిషి లోపల ఇట్లా ఎన్నో దాడులు ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి. ఒకరికొకరు మంచిగా ఉండకపోవడం కానీ, మొత్తం ఇవన్నీ ఎన్నో పెరిగిపోతున్నాయి ఈ రోజుల్లో. కరెక్ట్ సమానత్వం లేదు. సో ఎప్పుడో ఒకసారి వాళ్ళ జీవితాన్ని దాన్ని, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆర్మీ యూనిఫామ్ వేసుకున్నప్పుడే వాళ్ళు డిసైడ్ అయిపోతారు, ఐఎమ్ రెడీ టు గివ్ మై లాస్ట్ బ్రీత్ అప్ టు ఇండియా అని. దేశం కోసం నా ప్రాణాన్ని ఇవ్వడానికే యూనిఫామ్ వేసుకుంటున్నా అని. అలాంటి డేర్నెస్ ఉంటేనే ఆర్మీలోకి వెళ్తారు. సో ఆ రోజు వాళ్ళు అంత త్యాగం చేసి చనిపోయినప్పుడు, అలాంటి గొప్ప జవాన్లని, వాళ్ళ ప్రాణాన్ని దేశం కోసం సమర్పించిన వాళ్ళ కోసం మనం ఆ ఒక్కరోజు కేటాయించి వాళ్ళ కోసం నివాళి ఇచ్చి దేశానికి మనమంతు సహాయం ఏం చేద్దాం. నెక్స్ట్ జవాన్లని దేశానికి సమర్పించడం కావచ్చు. పేరెంట్స్ ఇందులో బిజీ అయిపోవాలి. యువత కూడా ఎస్, నేను నా వంతు సహాయం కూడా చేస్తాను అని ముందుకు రావాలి. అట్లా కాకుండా ఎప్పుడో చనిపోయిర్లే, ఇప్పుడు అవసరమా, చాలా చీప్గా తీసేస్తారు. ఎప్పుడో జరిగిపోయింది కదా, ఇప్పుడు అవసరమా అని. అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, నిజంగానే ప్రేమికులు వాళ్ళ లోపల సంభాషణ ఎలా జరగాలి అంటే, ఈ రోజు కాదు లవర్స్ డే, మనకి ఎప్పుడైతే మనం ప్రపోజ్ చేసుకున్నా అది లవర్స్ డే. ఈరోజు సెలబ్రేట్ చేయాల్సిన అవసరం లేదు. ఈరోజు మన వీర జవాన్లు చనిపోయిన రోజు కాబట్టి ఈరోజు అమర దినోత్సవం. ఈరోజు మనం ఒక మంచి ఇన్స్పిరేషన్గా జర్నీ స్టార్ట్ చేయాలి. మన అమ్మ నాన్నలకి మనమే జవాన్ లెక్క, మీ అమ్మ నాన్నకి నువ్వు జవాన్ లెక్క. ఈరోజు వాళ్ళ కోసం మనం ఏదైనా ఒక సేవా కార్యక్రమం కావచ్చు, ఏదైనా ఒకటి చేయాలి అని ఈ విధంగా నివాళి గడించాలి. అంతేగాని ఒక కొవ్వొత్తి పెట్టేసి, ఒక ఫ్లెక్స్ పెట్టేసి, వీర జవాన్లకు అని పెట్టేసి ఫోటోలో పేపర్లో పెట్టడం కాదు. మనమంతూ సహాయం ఏంటి. ఇప్పుడు ఎన్నో ప్రాబ్లమ్స్తో వెళ్ళిపోతున్నాం మేడం. ఇప్పుడు వ్యాలంటైన్స్ డే రోజు మనం గమనిస్తే ప్రతి పార్క్ నిండిపోతుంది. ప్రతి చోట ఇంకా ఓ పెద్ద అది రెస్టారెంట్స్ చూసినా, క్లోత్ షాప్స్ చూసినా, జ్యువెలరీ షాప్స్ చూసినా ఈ ఆఫర్స్ రన్ అవుతూ ఉంటాయి. ఎక్కడైనా కానీ ఇంకా ఇవే లైక్ ఆఫర్స్ అన్ని పెట్టేస్తూ ఉంటారు, అన్ని వెళ్ళిపోతూ ఉంటుంది. నిజంగానే భారతీయులు అనుకుంటే, భారతీయుల రక్తం వాళ్ళ లోపల ఉంటే మండిపోవాలన్నమాట.
అసలు మీరు అన్నట్టు ఈ అవేర్నెస్ ఇప్పుడు ఈ వ్యాలంటైన్స్ డే గురించి లైక్ బేకరీస్లో కానీ మీరు అన్నట్టు క్లోత్ షాప్లో జ్యువెలరీ దగ్గర ఈ డే కాకుండా మీరు అన్నట్టు మనకి పుల్వామా డేది వాళ్ళు ఏమైనా అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టినా లేదంటే అవేర్నెస్ అవ్వడానికి వాళ్ళు ఏదైనా బ్యానర్ పెట్టినా పిల్లలకి కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఉంటుందేమో యాక్చువల్లీ. ఒక మంచి ఇన్స్పిరేషన్ ఇచ్చినట్టు ఉంటుంది. ఇప్పుడు నేను ఉంటున్న ఇంపాక్ట్ లో కూడా గంప నాగేశ్వరరావు సార్ ఆధ్వర్యంలో ఈ ఫిబ్రవరి 14th అమర దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్క ట్రైనర్ అందరం కలిసి దాదాపు ఒక 5,000 పాఠశాలకి వెళ్ళి అవేర్నెస్ చేస్తున్నాం. వీర జవాన్ల గురించి, మన లైఫ్ గురించి, ఇన్స్పిరేషన్ గురించి ప్రతి ఒక్క స్కూల్ కాలేజ్కి వెళ్ళి అవేర్నెస్ చేస్తున్నాం. రెగ్యులర్ ఆల్రెడీ మొన్ననే స్టార్ట్ అయింది కాంటెస్ట్. అప్ టు 5,000 మెంబర్స్ కంప్లీట్ అయిపోవాలన్నమాట. 5,000 స్కూల్స్ అండ్ కాలేజెస్. అంటే మన డెడికేటింగ్ టు సర్వీస్, వాళ్ళు చేసిన గొప్పతనం. ఒక వ్యక్తి అంటే తనకే తెలియకుండా చనిపోతున్నాడు. యాక్చువల్గా ఆర్మీలో ఉంటా అంటేనే ఎన్నో దాడులు జరుగుతూ ఉంటాయి, చావుకి రెడీ అయ్యే వాళ్ళు యూనిఫామ్ వేసుకుంటారు. సో ఒకే రోజు అసలు ఎలాంటి యుద్ధం లేకుండా చనిపోవడం అంటే అది చాలా దారుణం. సో అలాంటి విషయాన్ని ఇప్పుడు దేశభక్తిని ప్రతి ఒక్క గుర్తి చేయాల్సిన విషయం ఇది. ప్రతి ఒక్క యువత ఇది గుర్తించాలి. వ్యాలంటైన్స్ డే రోజు పార్కులు ఇవి నిండిపోవడం కాదు, మన వంతు సహాయం ఏంటి. వాళ్ళ ఈ రోజు ఇప్పటికీ జవాన్లు ఉన్నందుకే మనం ఇక్కడ ఓన్లీ వ్యాలంటైన్స్ డే కాదు, ఏ డే అయినా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. వాళ్ళు లేకపోతే వీఆర్ నథింగ్. సో అలాంటి గొప్ప వాళ్ళ కోసం ఈ వ్యాలంటైన్స్ డే అనకూడదు, మనం పుల్వామా దాడి జరిగిన అమర జవాన్ల దినోత్సవం అనాలి, అమర దినోత్సవం అనాలి. ఎందుకంటే వాళ్ళందరూ అమరం అయిపోయిన రోజు. ఈ రోజుని సెలబ్రేట్ కాకుండా ఒక ఇన్స్పిరేషన్గా ముందుకు తీసుకెళ్ళాలి ప్రతి ఒక్కరు. యువత దీనిపైన చాలా గట్టిగా శక్తి సామర్థ్యాలని, దేశాన్ని అందరూ ఆలోచిస్తారు. అవసరమా, మనం చేస్తే ఏమొస్తుంది, నేను ఎక్కడో ఉన్నా, ఇక్కడ అది ఎక్కడో జరిగింది, నేను చేస్తే ఏమొస్తుంది అని అందరూ అనుకుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం కరెంట్ యూజ్ చేస్తున్నాం, ఎందరో సైనికులు, ఎందరో కార్మికులు అక్కడ చాలా మంది కష్టపడితేనే కరెంట్ ఇక్కడ దాకా వస్తుంది. చాలా మంది ఏం ఆలోచిస్తారు అంటే, మా ఇంట్లో నేను ఒక బల్బు వేయకపోతే ఏమవుతుంది, నార్మల్గా ఇంట్లో ఉండరు, ఫ్యాన్ వేస్తారు, లైట్ వేస్తారు, అన్నీ వేస్తారు, బయట కూర్చుంటారు, అక్కడ ఎనర్జీ వేస్ట్ అయిపోతుంది కదా. నా కరెంట్ నా ఇష్టం అనుకుంటారు. నేను ఒక్కని ఫ్యాన్ బంద్ చేస్తే, నేను ఒక్కని స్విచ్ బంద్ చేస్తే నాకు పెద్ద ఏమైతుంది అని అనుకుంటారు అందరూ. కానీ చిన్న చిన్న టినీ డ్రాప్స్ మేక్స్ ఎన్ ఓషియన్. అంటే ఒక్కొక్క చుక్క కలిస్తేనే చాలా అవుతుంది. నేను ఇంటర్ చదువుతున్నప్పుడు, కాలేజ్ చదువుతున్నప్పుడు మా టీచర్ ఒక మాట చెప్తుండే, మీరు ఒక్క బల్బు బంద్ చేయడం వల్ల పెద్ద ఏమవుతుంది, ఒక యూనిట్ మిగిలితే ఏమవుతుంది అని అనుకోవచ్చు. నువ్వు ఒక యూనిట్ సేవ్ చేస్తే, నువ్వు ఎంతమంది ఉన్నారు భారతదేశంలో? 144 కోట్ల మంది ఉన్నారు. ఒక్క యూనిట్ సేవ్ చేస్తే ఎన్ని కోట్ల యూనిట్ సేవ్ అవుతుంది అక్కడ. ఒక ఫ్యాక్టరీ సరిపోతుంది కరెంట్. నేను ఒక్కరిని ఫ్యాన్ బంద్ చేస్తే ఏమవుతుంది, నేను ఒక్కరిని నా కరెంట్ బిల్లే కదా అనుకోవచ్చు. నీ కరెంట్ బిల్ అయినా సరే కరెంట్ ఎంత కష్టపడితే వస్తుంది. అలాగే నువ్వు ఒక్కరు చేసే చిన్న సహాయమే కావచ్చు, ఒక్క చిన్న ఇన్స్పిరేషన్ కావచ్చు, చిన్న ఒక స్కూల్కి వెళ్ళి చెప్పడం కావచ్చు, నీ ఫ్రెండ్ సర్కిల్లో తెలియజేయడం కావచ్చు. ఈరోజు చాలా మంది తెలియదు. మీరు అన్నట్టుగా ఫిబ్రవరి 14 అంటే వ్యాలంటైన్స్ డేనే అనుకుంటారు, కానీ పుల్వామా దాడి జరిగింది 2019లో. అప్పటి నుంచి మనం బ్లాక్ డేగా చేస్తున్నాం, అన్నీ జరుపుకోవద్దు అని చాలా ఎందరో దేశ సేవ చేసే వాళ్ళు ముందుకు వస్తున్నాయి, ఇట్లాంటివన్నీ చేద్దామని ముందుకు వస్తున్నారు. సో మనమంతగా మనం ఏం చేస్తున్నాం, దేశం మనకేమి ఇచ్చిందని కాదు, మనకి దేశం ఏమి ఇచ్చింది అనేది క్వశ్చన్ వేసుకోవాలి. సో దేహాన్నే చాలించిన వాళ్ళ కోసం ఆ ఒక్కరోజు నువ్వు ఇవన్నీ ఆపేసి ఇన్స్పిరేషన్గా జర్నీ స్టార్ట్ చేస్తే బాగుంటుంది కదా. ఎగ్జాక్ట్లీ 10 మందికి చెప్పుకోవచ్చు. ఏదో ఈరోజు ప్రపోజ్ చేసి తర్వాత బ్రేకప్ అయిపోయి మళ్ళీ ఇంకోరిని ప్రపోజ్ చేసి అలాంటివన్నీ చేయడం కాదు. మనం దేశం కోసం ఏం చేస్తున్నాం, ప్రతి ఒక్క ఆ దాడి తలుచుకుంటే మేడం 2019లో అప్పుడు మీరు చూస్తే అసలు చాలా దారుణమైన వాళ్ళ పేరెంట్స్ ఏడుస్తుంటే, మన ఇంట్లోనే ఒక చనిపోతే, ఒక మంచి వ్యక్తి, ఒక 20 years 25 years ఉన్న వ్యక్తి పెంచి పెద్ద చేసి జాబ్ ఆర్మీలో తీసుకొని చనిపోతే ఎలా ఉంటుంది. గొప్ప గొప్ప వాళ్ళు చనిపోయినారు ఏజ్తో నిమిత్తం లేకుండా. సో అలాంటి రోజుని నువ్వేదో ఇట్లా చనిపోయింది ఏదో కాదు కదా, మన భారతీయుడు మన కోసం చనిపోయిన వాళ్ళ లైఫ్ ఇచ్చిండు. అలాంటి వాళ్ళ కోసం ఒక రోజు కేటాయించి మనం దేశ సేవ చేయకపోతే ఈ భూమి మీద పుట్టి వేస్ట్ అనమాట. అలాంటి వాళ్ళందరూ ఈ వ్యాలంటైన్స్ డే అందరికి చెప్తున్నా నేను, ఒకవేళ వ్యాలంటైన్స్ డే చేసుకుంటున్నావు అంటే యు ఆర్ నాట్ ఇండియన్, నువ్వు అసలు భారతీయుడు కాదు అనమాట. భారతీయుడు కాకపోతే వెళ్ళి ఏ దేశంలో వెళ్ళి చేసుకో అట్లాంటివి. ఈ దేశంలో ఉన్నప్పుడు ఈ దేశానికి మన బాధ్యత ఏంటి, మన బలం ఏంటి, మనం సంస్కృతి సాంప్రదాయాలు ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలి, అవి చేయాలి మనం. బాగా చెప్పారండి. థ్యాంక్ యూ సో మచ్.